సకాలంలో రైతు భరోసా డబ్బులు అందడంతో రైతాంగం సంతోషంలో ఉందని ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి అన్నారు. రైతు భరోసా నిధులు విడుదల చేసిన సందర్భంగా ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లి గ్రామంలో రైతులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతుల పక్షపాతి అయిన ముఖ్యమంత్రి వారి సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారని, బడుగు బలహీన వర్గాల కోసం న్యాయం చేసేలా వారికి అండగా ఉంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. మొర్రాయిపల్లె గ్రామంలో రైతు భరోసా పాలాభిషేకం గురించి అడిగితే ఇదే మా ఇష్టం ఉన్నట్టు అని చెప్పిన ఆ గవర్నమెంట్ ఈ రోజు మహిళలు కానీ మొర్రాయిపల్లె గ్రామ ప్రజలు కానీ ఎంతో ఉత్సాహంగా మాకు 200 యూనిట్లు కేటాయించి దాదాపు 280 కుటుంబాలకి వాళ్ళ ఉచిత విద్యుత్ ఇక్కడ అందిస్తుంది అని అంటే ఆ గొప్పతనం మా పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న గారు మరి అలాగే మా కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అని మేము అందరికి మీకు తెలియజేస్తున్నాం. ముస్తాబాద్ మండలంలోని మొర్రాయిపల్లి గ్రామంలో మరి రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో సాగు చేసిన ప్రతి ఎకరానికి కూడా సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున రైతు భరోసా ఇచ్చింది అని చెప్పి మరి మొర్రాయిపల్లి రైతులు మరి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గానికి, ఈ ప్రాంత ముద్దుబిడ్డ సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజక ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి, మరి రైతులందరూ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగింది. సంతోషం, రైతుల కళ్ళలో ఆనందం చూసి వాళ్ళందరూ కలిసి కూడా మరి విధంగా కార్యక్రమాలు చేయడం మా కాంగ్రెస్ పార్టీ కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉంది. ఆలోచన చేయండి ప్రజలారా, ఈ ప్రభుత్వం అన్ని వర్గాలకు, ఎందుకంటే ఇక్కడికి నిధులు రావాలి, మన ఇంటికి నిధులు సంక్షేమ పథకాలు రావాలంటే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉందో జిల్లాలో వాళ్ళు వచ్చి మండలంలో ఊళ్ళలో కూడా వాళ్ళే గెలిస్తే మరి అభివృద్ధి ఫలాలు సంక్షేమ పథకాలు ఈజీగా వస్తాయని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నా.